చల్లని వాతావరణం క్యాబేజీ సాగుకు అత్యంత అనుకూలం. దీని పంట కాలాన్ని బట్టి స్వల్పకాలికాలని, దీర్ఘకాలిక రకాలు అని విభజించవచ్చు. సాధారణంగా స్వల్పకాలిక రకాలను ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు, దీర్ఘకాలిక రకాలైతే అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ చివరి వరకు నాటుకోవచ్చు. ఇప్పటికే కొందరు రైతులు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుని నాట్లు వేస్తూ ఉండగా, మరికొందరు దీర్ఘకాలిక రకాలను నారుమళ్లు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. క్యాబేజీ సాగుకు సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 వరకు ఉండాలి. క్యాబేజీలో రకాలను చూసినట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలతో పాటుగా పలు ప్రైవేట్ సంస్థల హైబ్రిడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియా, లేట్ డ్రమ్ హెడ్, పూస డ్రమ్ హెడ్ అనే రకాలు ప్రాచుర్యం పొందాయి. అధిక దిగుబడినిచ్చే వివిధ ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను కూడా రైతులు సాగుకు ఎంచుకోవచ్చు. ఇప్పుడు నారుమడి పోసే రైతాంగం దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవాలి. ఎకరా పొలంలో విత్తుకోవడానికి సూటి రకాలైతే 300 గ్రాముల విత్తనం, సంకర రకాలైతే 100 నుండి 150 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఎంచుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఇందుకోసం ముందుగా కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో శుద్ధి చేసిన తర్వాత తెగుళ్ల నివారణకు 3 గ్రాముల కార్బెండిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. నారు పోసే ప్రదేశం ఎత్తైన ప్రాంతంగా ఉండి మురుగునీటి సౌకర్యం కలిగి ఉండాలి. దీనివల్ల నారుకుళ్ళు తెగులును కొంతవరకు అరికట్టవచ్చు. నారు మడి కోసం ఎంచుకున్న పొలాన్ని ముందుగా దున్ని అందులో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేసి కలియదున్నాలి. ఒక్కో నారుమడి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా తయారు చేసుకోవాలి. వీటిపై సెంటీమీటర్ లోతు మించకుండా సన్నని గీతలు చేసుకుని అందులో విత్తనం వేసి మళ్లీ మట్టిని కప్పాలి. విత్తనం సన్నగా ఉండడం వల్ల ఇసుకతో కలిపి వరుసల్లో పలుచగా వేసుకోవాలి. తర్వాత దీనిపై ఎండుగడ్డిని కప్పి విత్తనం మొలిచే వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోజ్ క్యాన్తో మడులపై నీటిని అందించాలి. వారం తర్వాత ఎండుగడ్డిని తీసివేసి రోజుకు ఒకసారి నీటి తడి ఇస్తే సరిపోతుంది. విత్తిన 15 రోజులకు లీటరు నీటికి 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి నారుమళ్లను బాగా తడిపినట్లయితే నారుకుళ్ళు తెగులు నుంచి కాపాడుకోవచ్చు.